బాగా చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు, ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉన్నప్పుడు యథార్థంగా బతకడం అంత ఈజీ కాదనిపిస్తుంది కొంతమందిని చూస్తూ ఉంటే. పేదవారిగా ఉన్నప్పుడు, చేతిలో ఏమీ లేనప్పుడు, ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు బహుశా అందరూ యథార్థంగానే ఉన్నట్టు కనబడతారేమో. కానీ కొంచెం డబ్బు పెరిగిన తర్వాత, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ పెరిగిన తర్వాత, చేతిలో కొంచెం అధికారం ఉన్న తర్వాత, ఎవరిని ఇలా చిటికలేసి శాసించగలిగే అధికారం వచ్చిన తర్వాత యథార్థంగా ఉండగలిగారంటే వారు నిజంగా మనం అభినందించాల్సిందే. చాలా మంది ఈ రోజుల్లో కలిమిలో ఉన్నంత, లేమిలో ఉన్నంత యథార్థత కలిమిలోనికి వచ్చిన తర్వాత కనబడటం లేదు. అహంభావం పెరగచ్చు, గర్వం పెరగచ్చు, అపనమ్మిక రావచ్చు. నాకేంటండి, నేను దేవుడి దగ్గరికి ఎందుకు రావాలండి, వాళ్ళందరికీ ఏవో అవసరాలు ఉన్నాయి కాబట్టి వెళ్ళారు, నేను ఎందుకు వెళ్ళాలండి అన్న అనుభవం కొన్నిసార్లు చాలా మంది జీవితంలోకి వచ్చేస్తా ఉంది. ఈ రోజుల్లో చాలా మంది దేవుని దగ్గరికి రాలేకపోవడానికి కారణం కూడా అదే కదా. ఎందుకు రావట్లేదు మీరు ప్రభు దగ్గరికి అంటే, నాకేం తక్కువ అండి, ఉద్యోగం లేదని రమ్మంటారా, లేదా కార్ లేదని రమ్మంటారా, భార్య పిల్లలు లేరని రమ్మంటారా, ఇన్ఫ్లుయెన్స్ లేదని రమ్మంటారా, నాకు ఏది కావాలంటే అది జరిగిపోతున్నప్పుడు ఇక దేవుడు ఎందుకండి అనే అహంభావంలో చాలా మంది బ్రతుకుతూ ఉన్నారు. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఈ యుగ సంబంధమైన దేవుడు అవిశ్వాసులైన మనోనేత్రాలకు ఏం కలుగు చేసేసాడట, గురుడ్డితనం. ద గాడ్ ఆఫ్ దిస్ ఏజ్ అన్నాడు బైబిల్లో. ఈ యుగ సంబంధమైన దేవుడు అంటే దేవుడు కాని పరిస్థితుల్లో కొంతమంది బ్రతుకుతున్నప్పుడు అపవాది అనేక మంది కళ్ళకు ఏం కలుగు చేశాడు, గురుడ్డితనం కలుగు చేశాడు. అందును బట్టి వాస్తవాన్ని చూడలేకపోతున్నారు, సత్యాన్ని అంగీకరించలేకపోతున్నారు, ప్రభు యొక్క ఔన్నత్యాన్ని గుర్తించలేకపోతున్నారు. గర్వంతో చాలా మంది కళ్ళు మూసిపోయినాయి. సామెతలందులో మాట ఉంటుంది, తమ కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు అన్నాడు. కళ్ళున్న చోట ఉంటేనే బాగుంటుంది. ఆ ఎల్లు నెత్తి మీద కూర్చున్నాయి అనుకోండి, పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏం కనబడదు వాళ్ళకి. ఇంక అన్ని పైనే తప్ప ఇంకేం కింద కనబడిన పరిస్థితి.